నమస్తే, వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళైతే హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే కైట్ ఫెస్టివల్కి పోదామని ప్లాన్ చేసుకున్నాం. ఎట్లుంటుంది ఏంటిది మనమైతే ఎప్పుడు చూడలేదు. ఈసారి అయితే నేను పండుగ చేసుకోవట్లేదు కదా, అందుకే ఒకసారి పండుగ రోజు ఇంట్లోనే బోర్గా ఏం కూర్చుందామని చూద్దామని పోతున్నాం. ఎట్లుంటుంది ఏంటిది ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. ఆ టీవీలో చూసి చూద్దాం బాగుందా లేదా, మీకు వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాడు అలా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అయితే పెరియడ్ గ్రౌండ్స్ కైట్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసాము. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది చూడాలని. మంచి మంచి బొమ్మలు, రకరకాల బొమ్మలతో ఉన్నాయి కైట్లు. అయితే నేను ఎంట్రెన్స్లోనే ఆగిపోయినా. మీకైతే వీడియో మొత్తం చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రెన్స్లో ఆగిన నేను, గేట్ నెంబర్ 1. అసలు అవి మొత్తం చూడకుండానే నేను వీడియో స్టార్ట్ చేసేసిన. చూసిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఎందుకు వాడుతున్నాడు ఈ పాట? ఇక్కడ చాలా మంది నా క్లాస్మేట్స్ పోలీసులు కలిసిరు, చాలా మంది జిహెచ్ఎంసీ చేసినటువంటి వాళ్ళందరూ కలిసిరు. నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వారానికి ఒకసారి సంత పోయినప్పుడు చుట్టాలు ఎట్లా కలుస్తారు అట్లా కనిపిస్తుంది. ఈ ఏర్పాటు చేసిన మన ప్రభుత్వానికి గట్టిగా సపోర్ట్ పడాలి. సంత మా ఊరి సంత, అయ్య వారానికి ఒకసారి మధ్యాహ్నమే కళ్ళు తుగునానికి వస్తాయి, కళ్ళు తుగునానికి వస్తాయి, మధ్యాహ్నమే కళ్ళు దాదాపుంటా వరస కలుపుకొని ఇయ్యమందానికి తయారు అయ్యేరు కళ్ళుతోనే పిల్ల పెళ్లి కాలం చేసి, కళ్ళుతోనే పిల్ల పెళ్లి కాలం చేసి పేరు సంతా ఊరి సంతా కోసారి జోరు కదా.
నాగిన మీద పెట్ట పెట్టుకొని నా ఎంత ఎమోషన్ సందర్భం మనిషికి ఎంత గొప్ప అనుబంధం. మాధవి మురళీకృష్ణ, నేను స్టేజీ మీద ఉన్నాను రండి, స్టేజీ దగ్గర ఉన్నాను రండి, నా పరిస్థితి వెతుక్కోక్కర్లే, స్టేజీ దగ్గర ఉన్నాను రండి. నేను రామారావుని, మీ నాన్నని, కళ్యాణ్ చక్రవర్తి, మాధవి, మురళీకృష్ణ, నేను స్టేజీ దగ్గర ఉన్నాను రండి. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించి ఒక బైక్ కీ కూడా పోయింది. ఎవరికైనా దొరికితే ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి ఇవ్వాల్సిందిగా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, దయచేసి మరి నిజంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అని చెప్పిన కదా, ఇదే స్వీట్ ఫెస్టివల్. ఇక్కడ ఏంటంటే మస్తు ఒక 400 దాకా టేబుల్స్ అరేంజ్ చేసి పెట్టేసిరు. దానికి ఏంటంటే నెంబర్స్ ఇచ్చారు, ఆ టేబుల్కు ఈ నెంబర్ టోకెన్స్ లాగా అరేంజ్ చేసి పెట్టారు. కాకపోతే చాలా తక్కువ స్టాల్సే పెట్టినవి ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇదంతా చాలా ఎంటీ బెంచెసే కనిపిస్తున్నాయి కదా మనకి. ఆ బెంచ్ల దగ్గర అంటే ఇక్కడ కొంతమంది పెట్టిన దగ్గర కొనుక్కొని ఆ బెంచ్ల దగ్గర వచ్చేసి తింటున్నారు. కాకపోతే మస్తు పెద్దగా పెట్టిరు కదా, ఇదంతా తిరిగేదానికే టైం బాగా పట్టింది. నాకైతే కాళ్ళు లాగేసినాయి. అక్కడోటి అన్నట్టుగా ఉంది ఆ స్వీట్ షాప్స్ కూడా. డిఫరెంట్ వెరైటీస్ చాలా స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి వస్తున్నాయని చెప్పి డిఫరెంట్ స్వీట్స్ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి డిఫరెంట్ ఉన్నాయని చెప్పారు కదా. అట్లా ఇంకేమన్నా వెరైటీ కనిపిస్తాయేమో అని నేనైతే బాగానే తిరిగినా మొత్తం. అంటే ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్ళి చూసినా. కాకపోతే బాగా వెరైటీస్ అని నాకైతే ఏం డిఫరెంట్ గా అనిపించలేదు. మనం రెగ్యులర్ గా తినేటివే కనిపించినాయి. డోక్లా అయితే ఒక 2-3 చోట్ల, తర్వాత బేల్పూరి అయితే మస్తు జాగ్రత్తగా కనిపించింది. తర్వాత హల్వా ఉంటది కదా, రకరకాలు హల్వాలు, అవి ఒక 2-3 చోట్ల కనిపించినాయి. పానీపూరి కూడా చాలా చోట్ల కనిపించింది. దహివడ, తర్వాత సగ్గుబియ్యం కిచిడి నేను వీడియోలో చూపించిన కదా, అట్లా సగ్గుబియ్యం కిచిడి ఒక చోట కనిపించింది. తర్వాత మసాలా పూరి అంటాం కదా, అంటే మైదా పిండి పూరి మీద మసాలా, అంటే అన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అవి అన్ని వేసేసి సేవ్ వేసేసి ఇస్తారు కదా, అదొకటి. తర్వాత కేక్స్, కప్ కేక్స్, అట్లాంటి డిఫరెంట్ కేక్స్. ఇంకా కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే మన తెలంగాణకు సకినాలు, అరిసెలు అవి ఎట్లుంటాయి, సర్వపిండి, అట్లా కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇప్పుడు ఆంధ్రాలో అయితే పూతరేకులు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి డ్రై ఫ్రూట్ పూతరేకులు, మామూలు పూతరేకులు అని. తర్వాత కొన్ని రెసిపీస్ అయితే తెలీదు నాకు, చూసిన ఐడియాస్ ఉన్నాయి. కాకపోతే తింటే ఎట్లుంటది ఏంటిది అదైతే మనకు తెలియదు. తర్వాత ఇది పావు బాజీ ఉంది కదా, అది మనం అంటే మరి అమౌంట్ మన పే చేసి ఉంటుందో ఏందో తెలియదు మనకైతే. కాకపోతే చాలా స్టాల్స్ పెట్టినవి ఉన్నాయి, బెంచెస్, జనాలు అయితే ఎక్కువగా అనిపించలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువ అప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మేము రిటర్న్ అయ్యేటప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతున్నారు. అప్పటికి మరి ఏమన్నా పెడతారేమో షాప్స్ అయితే మనకు తెలియదు. అప్పుడైతే లేవు ఎక్కువ మేము చూసినప్పుడైతే. తర్వాత గులాబ్ జామున్స్ అయితే రకరకాలుగా కనిపించినాయి. ఇవైతే కప్ కేక్స్ అంట, ఒక్కటి 60 రూపాయలు, 70 రూపాయలు అని చెప్పారు. తర్వాత ఇది రస్మలై కూడా అంతే, 60-70 చెప్పారు. నువ్వుల ముద్దలు చాలా చోట్ల కనిపించినాయి. డ్రై ఫ్రూట్ పట్టీలు చాలా దగ్గర కనిపించినాయి. తర్వాత హలీము, తర్వాత కీర్ ఉంటది కదా, సేమియా కీరు, మన ముస్లిమ్స్ తింటారు కదా, ఆ కీర్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఆ కీర్ కనిపించింది ఒక చోట. నాకు తెలిసిన రెసిపీస్, నాకు ఐడియా ఉన్న రెసిపీస్ అయితే చెప్తున్నాను. ఇంకా ఇది హల్వాస్ అని చెప్పినా కదా, ఇవి డిఫరెంట్ హల్వాస్ కనిపించాయి. పేలల ముద్దలు మనం చిన్నప్పుడు తినేటోళ్ళం కదా, బెల్లంతో పాకం చేసి లడ్డులు, అవి పేలల లడ్డులు. ఇవి స్వీట్ ఫెస్టివల్లో నేను చూసినవి. తర్వాత కేరళ స్పెషల్ ఏమంటారు, ఇడియప్పమ్మ ఏదో అంటారు, అది ఇడ్లీ లాగానే ఉంటది, కాకపోతే అది డిఫరెంట్ ఉంటది, అదొకటి. తర్వాత బనానా లీఫ్ లో ఉడికిచ్చి పెడతారు కదా, ఇడ్లీ లాంటివి, డ్రై ఫ్రూట్ది
అదొకటి. తర్వాత కొబ్బరితో తయారు చేసేదంట. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కూడా నేను అక్కడక్కడ ఉంచాను, చూడండి. ఇది చాట అది డిఫరెంట్ గా మంచిగా కనిపించిందని తీసిన. తర్వాత డ్రై ఫ్రూట్ చెక్కియో ఏమో ఉంది అక్కడ. వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఏంటిది అనేది, తెలియని వాళ్ళ కోసం అయితే. నేనైతే ఏం అడగలేను, చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఇవైతే కజ్జికాయలు లెక్కున్నాయి, అదే మనం ఏమంటాం గర్జలు అంటాం కదా, అట్లాంటివి. మరి ఎక్స్పెన్సివ్ అనిపించినాయి నాకైతే కొన్ని. టేస్ట్ అయితే మరి అంత హై లెవెల్లో అయితే ఏం అనిపించలేదు, మామూలుగా అనిపించింది. అరటాకులో చూసిరు కదా, అవి ఫోల్డ్ చేసి పెట్టిరు, ఇడ్లీ పిండి లాగా ఉంది, దాన్ని ఫోల్డ్ చేసి పెట్టిరు. అది స్వీట్ రెసిపీ ఉంటుందట, హాట్ రెసిపీ కూడా ఉంటుందట. వాళ్ళు పెట్టింది మాత్రం స్వీట్ రెసిపీ. తర్వాత ఆలు బజ్జీలు వేస్తున్నారు వేడివేడిగా. జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి, ఫుడ్ టేస్ట్ మెయింటైన్ చేసి చేయాలంటే చేయలేరు కదా. నాకైతే టేస్ట్ మరి ఏమనిపించలేదు. నేనైతే దహివడ తీసుకున్నాను. తర్వాత ఏమంటారు స్వీట్ పూరి, పానీపూరి స్వీట్లో ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను. తర్వాత సగ్గుబియ్యం కిచిడి ఒకటి తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్ కుల్ఫీ తీసుకున్నాను. మంచిగానే అనిపించినాయి కానీ మరీ అంతేం అనిపించలేదు, టేస్ట్ మరి అన్నట్టుగా ఏం అనిపించలేదు. వీడియో చూస్తుండండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు, షేర్ చేయరు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరు. ఇవాళనే లాస్ట్ డేటు 15వ తారీఖు. ఇంకా రేపటి నుంచి అయితే ఈ ఫుడ్ ఫెస్ట్ ఇదంతా ఉండదు. స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటికైనా సరే వెళ్ళండి. రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకెక్కువసేపు అయినా ఉండొచ్చు. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరు. ఇవి సమోసాలు, కచోరీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూసేటివే. డిఫరెంట్ ఏమన్నా ట్రై చేద్దామా అనుకున్నాం కానీ మళ్ళీ మనం తినమో అని నేనైతే తెలిసిన ఫుడ్డే తీసుకున్నాను. స్వీట్ ఫెస్టివల్ అని అన్నారు కానీ స్వీట్ కంటే హాట్లే ఎక్కువ కనిపించినాయి, స్వీట్స్ ఏం ఎక్కువ కనిపించలేదు. వచ్చిన పబ్లిక్ కి ఏంటంటే కైట్ ఫెస్టివల్ కు ఈ స్వీట్ ఫెస్టివల్ కి వచ్చిన పబ్లిక్ కి బోర్ రాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చిరు. ఫస్ట్ అయితే మొత్తం ఫోక్ సాంగ్సే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి డాన్స్ చేయొచ్చు అన్నారు. అందుకే నేను కూడా పోయి ఎగిరిన కొద్దిసేపు. బాగా అనిపించింది నాకు అక్కడ. అంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, అందుకే నాకు కొంచెం పోతాను నేనైతే భయపడకుండా, పోవాలది మనకి అని. తర్వాత ఫోక్ సాంగ్స్, తర్వాత హిందీ అంటే మనకు సింగర్స్ వాళ్ళందరూ ఎక్కువ తెలియదు, కాకపోతే హిందీ సాంగ్స్ బాగా వాడిన తర్వాత అంటే రిటర్న్ అయ్యేటప్పటికి అంటే హాఫ్ డే వాళ్ళు అన్నట్టుగా చేస్తున్నారో ఏమో. ఫోక్ సాంగ్ వాళ్ళ సింగర్స్ అయితే వెళ్ళిపోయి తర్వాత వీళ్ళు హిందీ సాంగ్స్ వాడే వాళ్ళు వచ్చారు. కొంతసేపు వాళ్ళు పాడుతున్నారు రిటర్న్ అయ్యేటప్పుడు. ఈ స్వీట్ ఫెస్టివలే కాకుండా మనం రెగ్యులర్ గా ఎగ్జిబిషన్ పడితే అన్ని ఏంటివి జ్యువెలరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, పాపడ్స్, అవి పచ్చళ్ళు, వెజిటేబుల్స్, కూరగాయలు అవి ఇట్లా రకరకాలు అమ్ముతూ ఉంటారు కదా ఎగ్జిబిషన్స్లలో. అట్లా ఎగ్జిబిషన్ లాగా కూడా ఇంకోటి ఉంది పక్కన, సేమ్ ఇట్లానే షెడ్, పెద్ద షెడ్ లో షాపింగ్ ఉంది. మొత్తం ఎగ్జిబిషన్ లో ఉండేట్లాగా షాపింగ్ ఉంది. కూరగాయలు ఎగ్జిబిషన్ లో ఏంటిది అని అనుకోవద్దు, ఏంటంటే న్యాచురల్ గా పండించే కూరగాయలని సపరేట్ స్టాల్ పెట్టారు. అదొకటి నాకు మంచిగా అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. వాళ్ళు మొత్తం ఆర్గానిక్ గా పండించిన కూరగాయలు అమ్ముతారంట. హల్వాల దగ్గరనే ఉందని చెప్పారు వాళ్ళదేదో. పాంప్లెట్ అయితే తెచ్చుకున్నాం, చూద్దాం ఒకసారి అని. మొత్తం కూరగాయలు, తర్వాత హనీ, తేనె, తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి, గేదె నెయ్యి, రకరకాల నెయ్యిలు ఉన్నాయి, పసుపు, కారపొడి, ఇట్లా అన్ని వాళ్ళు ఆర్గానిక్ గా పండించి అమ్ముతున్నారంట. ఇది ఒకటి నాకు మంచిగా అనిపించింది, చూసినాను కొన్ని వాటిలలో. షాపింగ్ లో ఇంకా అదే జ్యువెలరీ అవి ఇవని చెప్పాను కదా, ఇట్లాంటి ఇవి కనిపించాయి. ఫుడ్ ఫెస్ట్ ఒకటి, కైట్ ఫెస్ట్ ఒకటి బాగా నాకు నచ్చినవి. బాగుందనుకో మళ్ళీ తీసుకోవాలంటే మేము ర్యాపిడో చేస్తాం. మీరు ఫోన్తో బుక్ చేస్తే మెసేజ్ పెడితే మీ పేరు అడ్రస్ ర్యాపిడో బుక్ చేస్తాం.
మాది ముషిరాబాద్. ర్యాపిడ్ చేసి పంపించేస్తాం. చాలా మంచి పరిస్థితి. ఇది కూడా 150కి ఇస్తున్నాం. బాగుంటే నెక్స్ట్ టైం మీరు ఎత్తుకెళ్ళి स्वीट है हॉट है हाँ स्वीट सा गुरी रबड़ी డ్రై ఫ్రూట్ కా ఉదయం ఏమేమి కావాలో చెప్పు నేను సాయంత్రం తెప్పించాను ఏమేమి కావాలి 80 రూపీస్ మేడం తీసుకుందాం. బయటికి వెళ్దామా How much is ये राइस का है वाइट राइस राइस का है राइस शुगर कोकोनट బిర్యానీ అది వైట్ చేస్తారు కదా బియ్యమే బియ్యమే if you want to eat now you can open it like this and you can eat బయటికి వెళ్దామా खाना मत खाइए पेट के अंदर खाना खाने का व्यवस्था नहीं है
ర్యాపిడో చేస్తాం మీరు పేరు అడ్రస్ మాది ర్యాపిడో చేసి స్వీట్స్ పూరి రబడి గిరాది వెరీ గుడ్.